హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. మనం ఈరోజు మాట్లాడబోయే సబ్జెక్ట్ వచ్చేసి మనకు కాసెంలో యూనిట్ 4 మాట్లాడబోతాం. ఈ కాసెంలో యూనిట్ 4 మనకు వచ్చేసి ఎస్టిమేషన్ అండ్ హైపోథెసిస్. అసలు దీనిలో ఏం ఇన్వాల్వ్ అయితే ఎలాంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తారు, అసలు ఉండే టాపిక్స్ ఏంది, ఇవన్నీ ఇంట్రడక్షన్ ఇచ్చి నేను మెల్లగా చెప్పేస్తాను. మీకు ఒక హాఫ్ పోర్షన్ చెప్పేస్తా, తర్వాత ఇంకో వీడియోలో ఇంకో హాఫ్ చెప్పేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈ యూనిట్ 4లో మనకు తెలియాల్సిన ఏంటంటే ఒకటి పాపులేషన్, ఇంకోటి శాంపుల్. పాపులేషన్లో ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ స్పేస్, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేట్. శాంపుల్ అనేది దాంట్లో ఒక హాఫ్, అంటే కొంచెం. ఇప్పుడు నువ్వేమైనా హైపోథెసిస్ చేయాలన్నా నువ్వు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హైపోథెసిస్ చేయకుండా ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని హైపోథెసిస్ చేసి దాని శాంపుల్లో ప్రకటిస్తాం. దీంట్లో ఎన్ అనేది పాపులేషన్, శాంపుల్లో స్మాల్ ఎన్ అనేది శాంపుల్, నీకు మీన్ వచ్చేసి మ్యూ అంటావు, శాంపుల్లో ఎక్స్ బార్, పారామీటర్స్ దీంట్లో పారామీటర్స్ అంటావు, దీంట్లో స్టాటిస్టిక్స్ అంటావు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఏందని చెప్పేది. పాపులేషన్ అంటే ఏంది, ఎలా వర్డ్స్ ఉండే, శాంపుల్ అంటే ఏంది. ఇయర్ మనం యూనిట్ 4లో మనకు మొత్తం ఓవరాల్గా మనకు ఉండే 4 టాపిక్స్. చూడడానికి ఏమో పెద్ద ఉంటుంది అది మన సిలబస్, కానీ దాంట్లో ఉండేది 4 టాపిక్స్. ఫస్ట్ టాపిక్ సింగిల్ మీన్, సెకండ్ టాపిక్ 2 మీన్, థర్డ్ టాపిక్ సింగిల్ ప్రపోర్షన్, ఫోర్త్ టాపిక్ 2 ప్రపోర్షన్. ఈ 4 టాపిక్లోకి వెళ్ళి మనం డైరెక్ట్ 10 మార్క్స్ అన్న రావచ్చు, 5 మార్క్స్ అని ఇవ్వచ్చు. మ్యాక్సిమం డైరెక్ట్ 10 మార్క్స్కి వస్తుంది. ఇది ఓవరాల్ స్ట్రక్చర్ మనకు. సో ఇది ఏంది అసలు అంటే ప్రతి దీనికి ఒక 4 స్టెప్స్ అనేవి ఉంటాయి. 4 స్టెప్స్, కానీ థర్డ్ స్టెప్ ఒక్కటి చేంజ్ అవుతుంది అంతే. ఈ థర్డ్ స్టెప్ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది కాబట్టి అప్పుడు థర్డ్ స్టెప్ అనేది చేంజ్ అవుతుంది. చూద్దాం 4 స్టెప్లు ఏమేమని చెప్పి. ఫస్ట్ వన్ నల్ హైపోథెసిస్ H0, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ H1. ఇయర్ మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్, అంటే ద స్టేట్మెంట్ విత్ నో డిఫరెన్స్. H1 ఈక్వల్ టు మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్. ఇంతే ఉంటుంది. నల్ హైపోథెసిస్, ఆల్టర్నేట్ హైపోథెసిస్ వస్తుంది మన క్వశ్చన్లో వచ్చిన దానికి. సెకండ్ వన్ ఏం చేస్తామంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ చూసుకుంటాం. అసలు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఏంది అనేది మనం నీకు థర్డ్ స్టెప్లో ఫోర్త్ స్టెప్లో యూస్ఫుల్ అవుతుంది. నువ్వు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ రాసుకుంటావు. అక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ క్వశ్చన్లు ఇస్తే రాసుకుంటావు, లేకపోతే నువ్వు అజంప్షన్గా 5% ఆర్ 1% అని రాసుకుంటావు. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూ. ఈ టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూయే మనం ఇక్కడ ఉన్న, నేను చెప్పాను కదా, సింగిల్ మీన్కి ఒక ఫార్ములా, 2 మీన్కి ఒక ఫార్ములా, సింగిల్ ప్రపోర్షన్కి ఒక ఫార్ములా, 2 ప్రపోర్షన్కి ఒక ఫార్ములా, ఇది ఉంటుంది. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనకు వచ్చిన టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూని, క్యాలిక్యులేటెడ్ వాల్యూని మనం విత్ కంపేర్ టు ఏది టేబులర్ వాల్యూతో కనుక. ఈ టేబులర్ వాల్యూ ఏంటంటే మన లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ చూసుకొని ఒక టేబుల్ ఉంటుంది మనకు, టీ స్టాటిస్టిక్స్ది, ఇంకోటి జెడ్ స్టాటిస్టిక్ది, అలా చూసుకుంటాం. అసలు టీ స్టాటిస్టిక్ అంటే ఏంది, జెడ్ స్టాటిస్టిక్ అంటే ఏంటంటే టీ అంటే విచ్ ఈస్ ఎన్ ఈజ్ లెస్ దెన్, టీ అంటే ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ 30, వేరే జెడ్ అంటే ఎన్ ఈజ్ లెస్ దెన్ 30. ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ 30 టీ, వేరే జెడ్ ఈజ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ 30. ఇది మన స్టాటిస్టిక్. ఎన్ని బట్టి మనం చూసుకుంటాం. మీకు ముందు క్వశ్చన్ చెప్తే ఒకటి క్వశ్చన్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్యాలిక్యులేటెడ్ వాల్యూ టేబుల్, ఈ 4 స్టెప్లే ఉంటాయి. ఇవి ఎలా వర్క్ అయితే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో మీకు చెప్పుకుందాం. సరే, ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఈ 4 స్టెప్స్ అంతే. ఫస్ట్ వన్ నల్ హైపోథెసిస్, తర్వాత ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, ఇంకోటి వచ్చేసి మనకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, థర్డ్ వన్ టెస్ట్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ, అంటే మీన్ వాల్యూ మనం అక్కడ ఇచ్చిన డేటాని మనం మీన్ వాల్యూ కనుక్కుంటాం. ఫోర్త్ స్టెప్స్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ, టాబులర్ వాల్యూ కంపేర్ చేసుకుంటాం. ఇది ఎలా కంపేర్ చేసుకుంటాం అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సింగిల్ మీన్, ఫస్ట్ మనం సింగిల్ మీన్ కవర్ చేద్దాం, 2 మీన్ కవర్ చేద్దాం. ఈ 2 అయిపోయాక సింగిల్ ప్రపోర్షన్ ఒకటి, 2 ప్రపోర్షన్ ఒకటి, ఇవి చెప్పుకుందాం. ఇదొక వీడియో చెప్పుకుందాం, అయిపోద్ది 4th యూనిట్. ఈరోజు ఎట్లయినా కంప్లీట్ చేసేద్దాం 4th. సరే, ఇప్పుడు మీకు సింగిల్ మీన్ అన్న. సరే, ఒక క్వశ్చన్ చూడండి. మీకు ఏంటంటే క్వశ్చన్లో ఏ శాంపుల్ ఆఫ్ 64 స్టూడెంట్ హ్యాస్ మీన్ weight of 70 kgs. Can this be regarded as a sample from population which mean weight of 56 kgs and standard deviation of 25 kg? ఇదేమన్నాడు, శాంపుల్ అన్నాడు. ఫస్ట్ పాయింట్ శాంపుల్ అనగా మనకు స్మాల్ ఎన్ రావాలి, పాపులేషన్ అంటే క్యాపిటల్ ఎన్, మీకు ముందే చెప్పే వీడియోలో. ఈ స్మాల్ ఎన్ ఈక్వల్ టు 64. నెక్స్ట్ స్టాండర్డ్ విత్ మీన్ వెయిట్, అంటే శాంపుల్లో మీన్ మనం రిప్రజెంట్ చేసేది ఎక్స్ బార్, చెప్పా ఇంతకుముందే. ఇక్కడ మీకు ఎన్ అనేది పాపులేషన్, మ్యూ అనేది పాపులేషన్కి మీన్, ఎన్ అనేది శాంపుల్, ఎక్స్ బార్ అనేది మీన్ శాంపుల్. ఇలా కొంచెం వాయిస్ బాగాలేదు, సో అడ్జస్ట్ ఇట్. తర్వాత మనకి ఏమి ఇచ్చిండు, పాపులేషన్ విత్ ద రిగార్డెడ్ యాజ్ అ శాంపుల్ ఫ్రమ్ ద పాపులేషన్ విత్ ద మీన్ వెయిట్ ఆఫ్ 56, అంటే పాపులేషన్ వచ్చింది. మీన్ అంటే ఏంది, మ్యూ ఈక్వల్ టు 56. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, నల్ హైపోథెసిస్లా H0, నల్ హైపోథెసిస్ ద స్టేట్మెంట్ విత్ నో డిఫరెన్స్, మ్యూ ఈక్వల్ టు 56. ఇయర్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్
h1 ఈక్వల్ టు మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 56 ఇది చూసుకోవాలి విత్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 25 kg అన్నారు సిగ్మా ఈక్వల్ టు 25 kg. ఇప్పుడు దీనిలో నాట్ ఈక్వల్ టు అంటే మనకు లెస్ దెన్ అన్న రావచ్చు గ్రేటర్ దెన్ అన్న రావచ్చు లెస్ దెన్ లేదా గ్రేటర్ దెన్. సో లెస్ దెన్ 56 ఆర్ గ్రేటర్ దెన్ 60 వేసుకుంటే మనకి వచ్చేది 210. ఇది 210 అని ఎందుకు రాసుకుంటాం అంటే మన టేబులర్ వాల్యూలో కంపేర్ చేసుకోవాలి. మనం లాస్ట్ స్టెప్లో ఏం చేస్తాం క్యాలిక్యులేటర్ వాల్యూ కంపేర్ విత్ ద టేబులర్ వాల్యూ. సో అందుకని మనం ఈ టేబులర్ వాల్యూ చూడడానికి 210 చూస్తాం. ఇది కంపేర్ చేసుకోవాలి ఫస్ట్. మనకు ఆ క్వశ్చన్లో గ్రేటర్ దెన్ లేదా లెస్ దెన్ ఇస్తే అప్పుడు చూసుకోవాలి. ఓకే మీకు ఇది అర్థమైన స్టెప్. నెక్స్ట్ స్టెప్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. మనకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇవ్వాలి. నేను ఏం చెప్పిన లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇవ్వకపోతే 5% అరే 1% పెట్టుకోవాలి 5% పెట్టుకున్నాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ టెస్ట్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఏంది z ఈక్వల్ టు x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై √n. మనకి ఇది ఒక్క ఫార్ములా ప్రతి సింగిల్ మీన్కి ఒక ఫార్ములా 2 మీన్కి ఒక ఫార్ములా సింగిల్ ప్రపోర్షన్కి ఒక ఫార్ములా 2 ప్రపోర్షన్కి ఒక ఫార్ములా చేంజ్ ఉంటాయి. ఇది ఒక్క స్టెప్పే చేంజ్ ఉంటాయి మిగతా అన్నీ సేమ్ ఉంటాయి. ఇది చెక్ చేసుకుంటాం x బార్ మైనస్ మ్యూ మైనస్ x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై √n. x బార్ ఏంది 70 మైనస్ మ్యూ ఎంత ఇచ్చి మనం 56 సిగ్మా 25 బై √64 క్యాలిక్యులేట్ చేస్తే 4.4. ఇప్పుడు మన క్యాలిక్యులేటర్ వాల్యూ వచ్చింది. క్యాలిక్యులేటర్ వాల్యూ z ఈక్వల్ టు 4.56. టేబులర్ వాల్యూ ఎట్లా అంటే ఇప్పుడు ఇదేంది లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 అంటే 5%. మనకేముంది 210 ఉంది. సో మన టేబుల్ వాల్యూ ఉంటుంది. మనకు ఎగ్జామ్లో కూడా మన టేబుల్ వాల్యూ తీసుకుపోవచ్చు. ఒక పేపర్లో ప్రింట్ చేయించుకొని కాలేజ్ స్టాంప్ ఉంటుంది. మీకు అది డీటెయిల్ తర్వాత ఒక వీడియోలో చెప్తా. 210 రాసుకుంటాం. 210కి ఎంత ఉంది 1.96 ఉంది. రైట్కి 5% 1.4 లెఫ్ట్కి -1.4 ఇక్కడ 1.94. ఇది 4.46 ఈజ్ గ్రేటర్ దాన్ క్యాలిక్యులేటర్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 1.96 ఆఫ్ టేబులర్ వాల్యూ. ఇది రిజెక్ట్ h0 యాక్సెప్ట్ h0 ఎలా అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అంటే బండ గుర్తు పెట్టుకోవడానికి ఒక సీతాంబకిల సినిమాల చెట్టు తీసుకోరు మూవీ. దానిలో ఏముంటుంది ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే మనం ఏం చేసుకోవాలంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఫస్ట్ రాసుకోవాలి. ఎందుకు ఆల్ఫాబెట్లో C ఫస్ట్ వస్తుంది కాబట్టి క్యాలిక్యులేటెడ్ వాల్యూ రాసుకుంటాం. తర్వాత టేబులర్ వాల్యూ రాసుకుంటాం. ఇప్పుడు క్యాలిక్యులేటెడ్ వాల్యూ సీతాంబకిల సినిమాల చెట్టులో వాళ్ళ ఇంట్లో సీత ఉంటుంది. సీత అంటే ఎవరు ఆమె అంజలి. ఇప్పుడు వేరేల సంబంధం అనేది వెంకటేష్కి వస్తుంటుంది. ఇది లెస్ దెన్ ఇది వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు క్యాలిక్యులేటర్ వాల్యూ గ్రేటర్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చేసారు కాబట్టి సీతతో వెంకటేష్ పెళ్ళి కాదు. సో సీత రిజెక్ట్ అయిపోతుంది. అప్పుడు h0 విల్ బి రిజెక్టెడ్. అదే క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ టేబులర్ వాల్యూ అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు సంబంధం నచ్చక ఈజ్ దేర్ గాన్. అప్పుడు సీతకు వెంకటేష్ పెళ్ళి అవుతుంది. సో కాబట్టి యాక్సెప్ట్ h0. ఎప్పుడు ఇలానే రాసుకొని ఫస్ట్ క్యాలిక్యులేటర్ ఆల్ఫాబెట్ ఫస్ట్ ఆర్డర్ C రావాలి తర్వాత టేబులర్ వాల్యూ రావాలి. ఇది యాక్చువల్ గుర్తు బండ గుర్తులు కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వదని చెప్తున్నా. ఇలా వాళ్ళు వచ్చారు అంటే సీతతో పెళ్ళి కాదు కాబట్టి రిజెక్ట్ సీత h0 సీత. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి యాక్సెప్ట్ h0. ఇలా ఇదేముంది మనకు దే ఆర్ వచ్చారు వాళ్ళు. సో క్యాలిక్యులేటర్ వాల్యూ ఈజ్ గ్రేటర్. సో రిజెక్ట్ h0 మనకి ఏముంది నల్ అయిపోతుంది అసలు మ్యూ ఈక్వల్ 56. సో అక్కడ ఏం రాస్తామంటే ద గివెన్ శాంపుల్ కెనాట్ బి రికార్డెడ్ యాజ్ ఎ శాంపుల్ ఫ్రమ్ ద గివెన్ పాపులేషన్. ఎందుకు ఈ స్టేట్మెంట్ రాస్తామంటే మన క్వశ్చన్లో చూడు ఏముందంటే విత్ కెన్ దిస్ బి రిగార్డెడ్ యాజ్ శాంపుల్ ఫ్రమ్ పాపులేషన్ నో ఇట్ కెనాట్ బి రిగార్డెడ్ ఫ్రమ్ శాంపుల్ ఫ్రమ్ పాపులేషన్. అది ఆన్సర్. ఇంకో క్వశ్చన్ చూసుకుందాం అర్థం కావడానికి సింగిల్ మీన్. సో క్వశ్చన్ చూడండి. ఏ ఓషన్ గ్రాఫర్ వాంట్స్ టు చెక్ వెదర్ ద డెప్త్ ఆఫ్ ద ఓషన్ ఇన్ సర్టెన్ రీజన్ 57.4 fathom as a hard previously has been recorded which can be concluded at a level of significance. మనకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చాడు 0.05 if regarded taking out of 40 random sample అంటే n స్మాల్ n 40 లొకేషన్ ఆఫ్ ద గివెన్ yield ఆఫ్ ఎ మీన్ ఏమి ఇచ్చింది ఫ్యాథమ్లో మనం మీన్ కనుక్కోవాలి. అంటే మనకి ఏముంది ఫ్యాథమ్సే ఉంది. సో స్మాల్ x బార్ ఈక్వల్ టు 59.2 వచ్చేసింది విత్ ద స్టాండర్డ్ డీవియేషన్ S ఆర్ సిగ్మా 5.2. ఓకే ఇది వచ్చేసింది. మనకు ఫ్యాథమ్స్లో మీన్ ఇచ్చింది కాబట్టి 57.4 మ్యూ ఇది వచ్చేసింది. ఫస్ట్ స్టెప్ మనం ఏం రాసుకుంటాం h0 ద స్టేట్మెంట్ విత్ నో డిఫరెన్స్ మ్యూ ఈక్వల్ టు 57.76. ఓకే h1 మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 57.4 ఇది నాట్ ఈక్వల్ టు ఉంది రైట్ ఎలా అవ్వచ్చు లెఫ్ట్ అన్న. సో దాన్ని బట్టి మనం 210 అని రాసుకున్నాం. సెకండ్ స్టెప్ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనకి ఎంత ఇచ్చిండు 0.05 ఇచ్చిండు. సో మనం 5% రాసుకున్నాం. థర్డ్ స్టెప్ z ఫార్ములా x బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై √10 59.1 మైనస్ 57.1 బై 5.2 బై √40 2.26 వస్తుంది. మన టేబులర్ వాల్యూ ఎంత వచ్చింది మనకు 1.96 వచ్చింది. ఎందుకు 1.9 మనం 210 కదా 210లో 0.05 అంటే టేబుల్లో మనకు 1.96 ఉంది ప్రీవియస్గా. సో 1.96 ఇప్పుడు ఏం చేస్తాం ఈ వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ క్యాలిక్యులేటర్ వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్. సో సీత వచ్చేసిరు వాళ్ళు ఇదైనా రిజెక్ట్ అయిపోవాలి. సో రిజెక్ట్ ద h0. హీ క్యాన్ బి కంక్లూడెడ్ విత్ ద సేమ్ డీటెయిల్స్ హీ కెనాట్ అంటే మనకి ఏమి ఇచ్చింది 57.5 హ్యాస్ ప్రీవియస్లీ హాస్ బీన్ రికార్డెడ్ వెన్ హీ కంక్లూడెడ్ 0.05 కంక్లూడ్ అన్నాడు. సో దట్ ఈస్ వన్ ఈ కెనాట్ కంక్లూడ్ విత్ ద శాంపుల్ డీటెయిల్స్. ఇది యాక్చువల్గా అర్థమైంది సింపులే. మనకు ఉండే 4 స్టెప్స్ ప్రతి దాంట్లో. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా క్లియర్ కట్గా అర్థమైపోద్ది. సో చూడండి ఇంకో ఎగ్జాంపుల్ సింగిల్ మీన్ది
సో ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 2 recorded deaths in the United States during the past year showed an average lifespan of 71.8, assuming the population standard deviation of 8.9 years. Does it seem to indicate that mean lifespan today is greater than? ఇదేమన్నాడు, మీన్ లైఫ్ స్టైల్ టుడేస్ గ్రేటర్ దెన్ అన్నాడు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. 70 years యూజెస్ 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అన్నాడు. క్వశ్చన్ అర్థమైంది. సో నువ్వేమని ఇచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎక్స్ బార్ నీకు 100 రికార్డెడ్ డెప్త్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ శాంపుల్ అన్నాడు. ఫస్ట్ థింగ్ శాంపుల్ శాంపుల్ 100 డెప్త్ ఇన్ ద విలేజ్ యునైటెడ్ పాస్ట్ ఇయర్స్ అండ్ యావరేజ్ లైఫ్ స్పాన్, యావరేజ్ మీన్స్ మీన్ 71.8. తర్వాత ఏమి ఇచ్చిండు, విత్ స్టాండర్డ్ డీవియేషన్, క్వశ్చన్లోనే అన్నీ మనకు స్టాండర్డ్ డీవియేషన్ 89.4 years, ఇయర్ 89 years. తర్వాత డస్ సీ సీమ్ గ్రేటర్ దెన్ 70 years అన్నాడు. అంటే మ్యూ ఈక్వల్ 70, ఇక్కడ గ్రేటర్ దెన్ అన్నాడు. ఈ గ్రేటర్ దెన్ అనేది ఏందని చెప్పి మీకు చెప్తా. ఫస్ట్ వన్ మ్యూ ఈక్వల్ టు 70 years, H1 μ1 ఈజ్ గ్రేటర్ దెన్ 70. గ్రేటర్ దెన్ అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ మేము మెన్షన్ చేసి తీసుకుంటాం. లేకపోతే 2 టెల్ తీసుకుంటాం. గ్రేటర్ అనడానికి రైట్ టెల్, గ్రేటర్ దెన్ అనడానికి రైట్ టెల్, సింగిల్ స్టేటెడ్ ఆర్ రైట్ టెల్ సెట్ 2. తర్వాత సిగ్మా ఈక్వల్ టు అది లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈక్వల్ టు 0.05. మనకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 ఇచ్చిండు. సో నెక్స్ట్ ఏంటంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఏంది, మనం క్యాలిక్యులేట్ చేసినాం. ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్. ఎక్స్ బార్ అయింది 71.8 మైనస్ 70 బై 89.100. మొత్తం ఈ ఉన్నాయి మనకు వాల్యూస్. చూడు ఏముంది, ఎక్స్ బార్ 71.8 మైనస్ మ్యూ ఏంది 70, తర్వాత సిగ్మా ఏంది 8.9, ఇంకోటి ఏంది ఎన్ 100. సో రూట్ ఎన్. క్యాలిక్యులేటెడ్ వాల్యూ 2.20. టేబులర్ వాల్యూ, మన టేబులర్ వాల్యూ ఎట్లా అంటే మనకి టేబులర్ వాల్యూ 0.05 సిగ్మాల రైట్ టేల్ వాల్యూ ఎంత ఉంది చూద్దాం. మనకి రైట్ టేల్లో టేబులర్ వాల్యూలో 1.64 ఉంది. 1.64 టేబుల్ మీకు చూపెడతాను నేను నెక్స్ట్ వీడియోలో. ఈ టేబులర్ వాల్యూ 1.14 ఉంది. ఏది ఇప్పుడు మనం ఇవన్నీ టీ అనుకుంటున్నాం. ఎందుకు టీ టేబుల్ టీ సిరీస్ అంటున్నాం అంటే ఎన్ ఈస్ గ్రేటర్ దెన్ 30 ఉంది కాబట్టి. అర్థమైంది, ఎన్ ఈస్ లెస్ దెన్ 30 ఉంటే జెడ్, ఇది టీ స్టాటిస్టిక్స్, జెడ్ స్టాటిస్టిక్స్. ఇది ఫస్ట్ ఇది గుర్తుండదు మీకు. ఓకే, మీకు అర్థమైంది. నెక్స్ట్ ఏంది, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు క్యాలిక్యులేటెడ్ వాల్యూ 2.02 ఈజ్ గ్రేటర్ దెన్ 1.6465. ఇది రిజెక్ట్ H0, ఎందుకంటే ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్. యాక్సెప్ట్ రిజెక్ట్ H0. రిజెక్ట్ H0 అంటే ఆటోమేటికలీ యాక్సెప్ట్ ద H1 యాక్సెప్ట్ ఎస్ ద సింగిల్ టెల్ ఈస్ కరెక్ట్. సో మీన్ ఈస్ ఇది ఉంది, యాక్సెప్ట్ H0, దెన్ ద మీన్ ఆఫ్ లైఫ్ టైమ్ టుడే ఈస్ గ్రేటర్ దెన్ 70. ఇది ఓవరాల్. మీకు ఎందుకు ఈ టేబుల్ వాల్యూ 2 టెల్ది 5%, 10%, 5 అంటే 0.05, 0.01, 2 టెల్ది ఇలా చెక్ చేసుకోవాలి. రైట్ టెల్ది 1.64 ఇంతకుముందు వచ్చింది, మనకు 1.96 ఇంతకుముందు వచ్చింది. ఇది ఓవరాల్గా స్ట్రక్చర్. మీకు ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినంటే ప్రతి దానికి మ్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు 70 అని ఎందుకు రావద్దని చెప్పి క్వశ్చన్ చూసుకోవాలి. మనం గ్రేటర్ దాన్ లెస్ దాన్ అట్లీస్ట్ అట్లా తీసుకోవాలి. ఇది అయిపోయింది. సెకండ్ వీడియోలో మనం ఏది ఉంటుంది అంటే మనకు 2 మీన్ ఒకటి ఉంటుంది, తర్వాత సింగిల్ ప్రపోర్షన్, ఇంకోటి 2 ప్రపోర్షన్. ఇదే ఓవరాల్గా. సో దీనిలో మనకు 3 ప్రాబ్లమ్స్ కవర్ అయినాయి, ప్లస్ కాన్సెప్ట్ కవర్ అయింది. ప్రతి దానికి 4 స్టెప్స్ వస్తాయి మనకు. ప్రతి దానికి 4 స్టెప్స్. ఫస్ట్ వన్ నల్ హైపోథెసిస్ లేదా ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, ఫస్ట్ స్టెప్. సెకండ్ వన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ రాసుకుంటాం. క్వశ్చన్ ఇస్తే రాసుకుంటాం. క్వశ్చన్ లేకపోతే మన అజంప్షన్గా 5% రాసుకుంటాం లేదా 1%. ఇది అయిపోయింది. థర్డ్ స్టెప్ మనం క్యాలిక్యులేటర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేటర్ వాల్యూ అంటే విత్ ఫార్ములా. ప్రతి దానికి థర్డ్ స్టెప్ ఒక్కటే చేంజ్. ఎందుకు, సింగిల్ మీన్కి ఒక ఫార్ములా, 2 మీన్కి ఒక ఫార్ములా, సింగిల్ ప్రపోర్షన్కి ఒక ఫార్ములా, 2 ప్రపోర్షన్కి ఒక ఫార్ములా. ఫోర్త్ స్టెప్ వచ్చిన టేబులర్ క్యాలిక్యులేటర్ వాల్యూని మనం లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ తీసుకొని ఆ 2 టేలర్ సింగిల్ టేలర్ చూసుకొని దాన్ని మనం టేబులర్ వాల్యూ వేసుకొని అప్పుడు ఈ క్యాలిక్యులేటర్ వాల్యూని టేబులర్ వాల్యూని కంపేర్ చేసుకొని అప్పుడు యాక్సెప్ట్ చేద్దామా రిజెక్ట్ చేద్దామా అంటే ఎందుకు హైపోథెసిస్ కాబట్టి. ఈ హైపోథెసిస్ రిజెక్ట్ అయితే ఆన్సర్ ఏంది, దానిలో క్వశ్చన్లో మనకి ఇచ్చిన సెంటెన్స్ రాస్తాం. యాక్సెప్ట్ కాకపోతే ఏంది, ఇది ఓవరాల్. థర్డ్ స్టెప్ ఒకటి చేంజ్ అవుతుంది ప్రతి దానికి. నెక్స్ట్ మనం 2 మీన్స్తో వచ్చేస్తాం. మీకు ముందే చెప్తున్నా 2 మీన్స్ ఫార్ములా ఇదే. ఎందుకు 2 మీన్స్ అన్నా అంటే ఇక్కడ ఫార్ములా కూడా మీకు ముందే చెప్పేస్తా. ఇప్పుడు x1 బార్ x2 బార్ ఇది వస్తుంది. ఇంకోటి మనకు μ1 బార్ μ2 బార్ ఇది ఒకటి వస్తుంది సెట్. నెక్స్ట్ సిగ్మా స్క్వేర్ ఇట్లా రాసుకుంటాం మనం. ఇది ఫార్ములా. మీకు నెక్స్ట్ ఫార్మ్ డీటెయిల్ ఇస్తా. ఇప్పుడు సిగ్మాలు అనేది 2 సేమ్ ఉంది అనుకో, సిగ్మా కామన్ తీస్తాం, 1/n1 1/n2 చేస్తాం. ఇప్పుడు మనకి సిగ్మా ఇవ్వకుండా S1 S2 ఇచ్చినాక మనం రీప్లేస్ చేస్తాం సిగ్మాలో. అది మీకు అది ఫార్ములా 2 మీన్స్ ఫార్ములా. 2 మీన్స్ ఉన్నాయి మనకు, అందుకే 2 మీన్స్ ఫార్ములా అన్నాం. సిగ్మా ఉంది, అలా ఓవరాల్ అయిపోయింది. సింగిల్ మీన్ అయిపోయింది. మీకు 2 మీన్స్ ఒకటి ఉంది చెప్పేస్తా సెట్. ఇంకోటి సింగిల్ ప్రపోర్షన్, 2 ప్రపోర్షన్. 4 టాపిక్స్ 10 మార్క్స్ లేదా 5 మార్క్స్ పక్క 10 మార్క్స్ వచ్చేస్తుంది. ఓకే గైస్, రైట్, థ్యాంక్